అరే పేగులు పారాయణం చేస్తున్నాయి, ఏది పడితే అది తినొద్దురా, నేను అరిగించుకోలేకపోతున్నాను అని. ఆత్మ కూడా పిచ్చెక్కిపోయి శరీరాన్ని వదిలేసి పారిపోతుందేమో. అదేంటో రోజు బిర్యానీ తింటే రాజులు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. రాజులు కూడా రోజు తినరు, పండక్కి పబ్బాలకి తప్ప. మంత్రి గారు మొత్తుకుంటున్నారండి, సాత్వికాహారం తినండి, గ్రీన్ జ్యూసులు తాగండి అని. అబ్బే వింటేగా, మనం వింటేగా. రోగం మందాకా వచ్చి మనతో గిల్లి కజ్జలాడితే గాని రాదు బుద్ధి మనకు. బిర్యానీలు పానీపూరీలు తిని బొజ్జా బీపీలు తెచ్చుకోవడం తప్ప మన శరీరానికి మనం ఏం న్యాయం చేస్తున్నాం చెప్పండి. ఘాటు ఘాటు మసాలాలు బిర్యానీలు తిని మనుషులు అగ్రెసివ్ గా అవుతున్నారా, లేక అగ్రెసివ్ గా ఉన్న మనుషులే బిర్యానీలు తింటున్నారా అర్థం అవటం లేదు. శరీరానికి నప్పనివి, మీకు ఇష్టమైనవి తింటే మీ మనసు ఆనందంగా ఉంటుంది. సాత్వికాహారం తింటే మీ శరీరం ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఏది తినాలో కరెక్ట్ గా ఇప్పుడు గానీ డిసైడ్ అవ్వకపోతే చెప్పానుగా, పేగులు పారాయణం చేస్తాయి, ఆత్మ పిచ్చెక్కిపోయి పారిపోతుంది. సర్లేండి, ఆత్మ పేగులు పారాయణం పక్కన పెట్టేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.